ముస్లింలకు సంబంధించి ఇట్లాంటి చట్టం ఉంది అని ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు చర్చకొచ్చింది ఏంటి అంటే, లా కమిషన్ అప్రోచ్ అవ్వంటూ సుప్రీం కోర్టు ఒక ప్లియా విషయంలో ఛాలెంజ్ విషయంలో ఇచ్చిన సూచనతో బయటకొచ్చినటువంటి అంశం. మనం ఎవరికన్నా మనకు తెలిసిన వాళ్ళకి ఒక ఆస్తి గిఫ్ట్ ఇచ్చామంటే గనక భూమి, అది రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్‌గా ఉంటది. డబ్బులు కట్టాల్సుంటది. ఒక తల్లి బిడ్డ, తండ్రి బిడ్డ ఇట్లాంటి దాంట్లో ఇదివరకు ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు అవి కూడా ఎత్తేసినట్టున్నారు. హిందువులకి సంబంధించి ఎవరైతే సెక్షన్ 123 టీపీ యాక్ట్ ప్రకారం స్టాంప్ డ్యూటీ కట్టాలి. అయితే ముస్లిములు గనక ఏ, బికి రిజిస్ట్రేషన్ చేస్తే గిఫ్ట్ డీడ్ చేస్తే గనక సెక్షన్ 129 టీపీ యాక్ట్ ప్రకారం షరియా లా హిబా ప్రకారం దాని మీదన స్టాంప్ డ్యూటీ ఉండదు. దీన్ని ఛాలెంజ్ చేస్తూ హిందూకో చట్టం, ముస్లింకో చట్టం ఏంటి, ఇది కరెక్ట్ కాదు అంటూ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ మీదన సుప్రీంకోర్టు ఇది 1882లో బ్రిటిషర్లు స్టార్ట్ చేసిన చట్టం, 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. మీకు ఇది వద్దు అనుకుంటే కేంద్రాన్ని అప్రోచ్ అవ్వండి, లా కమిషన్ అప్రోచ్ అవ్వండి, మేము దాని మీద విచారించలేమని తేల్చి చెప్పింది.